తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. అంతేకాక కనుమనాడు మినుములు కూడా తినాలంటారు. ఇన్ని సామెతలకి నిలయంగా నిలిచిన ఈ అమోఘమైన తెలుగువారి సంక్రాంతి పండగ స్పెషల్ గారెలు, పెరుగు గారెలు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా గారెలకి 4 గంటల ముందు మినపప్పు నానబెట్టుకోవాలి. ఇది గారెలు క్రిస్పీగా రావాలంటే ఒక చెంచాడు బియ్యము, అలాగే అరుగుదల కోసం ఒక చెంచాడు మెంతులు కూడా నానబెట్టేటప్పుడు వేసి 4 గంటల పాటు మినపప్పు నాననివ్వాలన్నమాట. 4 గంటలు మినపప్పు నానిన తర్వాత అది నీళ్లు పోయకుండా మిక్సీ జార్లో గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేటప్పుడే తగినంత ఉప్పు, జీలకర్ర వేసేస్తే ఆ ఉప్పులో ఉన్న నీరుతోటి గ్రైండ్ అవుతుంది. కొద్దిగా వేసుకుంటే చక్కగా కాటిలాగా మంచిగా గ్రైండ్ అయిపోతుంది. అలా కాకుండా మనము బ్రెడ్ గ్రైండర్లో వేస్తే అంతా ఒకటేసారి వేసినా కానీ నీరు పోయకుండా కూడా బాగానే గ్రైండ్ అయిపోతుంది. అలా గ్రైండ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇప్పుడు ఆ పిండిలో మనము అల్లం, పచ్చిమిరపకాయలు కూడా ముద్ద వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ కాసిన గారెలు ఎక్కువ తిన్నా కానీ కడుపు ఉబ్బరంగా ఉండటం అట్లా ఉండకుండా ఉంటుందన్నమాట. ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిపి ఉంటుందన్నమాట. ఇక గారెలు చక్కగా రావాలంటే నూనె బాగా కాగిన తర్వాత చేతులు తడి చేసుకుని, చేతులు మళ్ళీ తడి ఉన్నాయంటే ఆ చేతితో బాగా తడిగా ఉంటే ఆ నీరు ఇందులో చేరి పిండి పలచబడిపోతుంది. చెయ్యి తడి చేసుకోవాలంతే కానీ నీరు పిండిలో కలవకూడదు అనమాట. అలా కొంచెం తడి చేసుకుని అని చేత్తో అద్ది మధ్యలో కన్నం పెట్టి బాగా కాగిన నూనెలో వేసి కొంచెం 3/4 ఫ్లేమ్ పెట్టి నెమ్మదిగా వేగనివ్వాలి. ఫుల్ స్పీడ్ పెట్టి వేయించేస్తే లోపల పిండిగా ఉంటుంది, బయట ఎర్రగా వేగిపోతుంది అనమాట. అందుకని చక్కగా దగ్గరుండి 3/4 ఫ్లేమ్లో పెట్టి ఒకవైపు కాలిన తర్వాత ఇంకా వైపు తిప్పుకోవాలి. అప్పుడు గారెలు సిద్ధమైపోతాయి. ఇక పెరుగు గారెలకు వచ్చి మనము దాదాపు ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని అందులో ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయల ముద్ద, కొత్తిమీర, పోపు కూడా పెట్టుకోవచ్చు. నూనె, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు పోపు పెట్టేసుకుని గారెలు వేగిన తర్వాత ముందుగా నీళ్ళల్లో వేసుకుంటే చక్కగా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. ఈ పెరుగు గారెలు వేసుకునేటప్పుడు గారెలు నీళ్ళలో నానిన తర్వాత అప్పుడు పెరుగులో వేసి పెరుగులో బాగా ముడగాలన్నమాట. అంత పెరుగు వేయాలి, అప్పుడే పెరుగు గారె రుచిగా ఉంటుంది. పైన కొత్తిమీరతో గార్నిష్. ఇంత ఈ టిప్స్ పాటిస్తే గారెలు, పెరుగాలు అమోఘంగా వచ్చేస్తాయి. ఒక గ్లాసుకి 8 గారెలు కానీ పెరుగు గారెలు కానీ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎంత పప్పు కావాలో చూసుకుని నానబోసుకోవాలి.